నమస్సుమాంజలి సంతోషాల లోగిలికి స్వాగతం. మనం ఈరోజు చేయబోయేటువంటి రెసిపీ చందమామ చేపలు. ఇవి చాలా రేర్ అండి దొరకటము. దొరికినాయి అంటే ఇంకా మన లక్ అన్నట్టు. మా ఊర్లో దొరికాయి, తీసుకొచ్చాను. ఆల్రెడీ అక్కడే నేను ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ అన్నీ కలిపి మ్యారినేట్ చేసుకొని వచ్చాను. లేదంటే కొంచెం కౌసెక్కుతాయని చెప్పేసి ఇప్పుడు వీటి ప్రాసెస్ ఎట్లా చేయాలో మీకు చూపిస్తాను, ఎలా వండుకోవాలో. నాన్ వెజ్ కర్రీ అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే టేస్ట్ వస్తుంది. ఏ దానికైనా సరే ఫ్రెష్గా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకొని కలుపుకోవాలి. చందమామ చేపల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారము, పసుపు, కొద్దిగా నూనె కలిపి మ్యారినేట్ చేశాను. తర్వాత దీనికి తగ్గట్టుగా చింతపండు నానబెట్టుకున్నాను పులుసుకి. అనగానే ఆ టేస్ట్ రావాలి అంటే మనకు గుర్తుకొచ్చేటువంటిది మట్టి పాత్ర. నా దగ్గర చేపల కూర వండుకోవడానికి ఇలా మట్టిది ఒకటి టెంక ఉంది. దీంట్లోనే వండుతాను ఎప్పుడు కూడా. దాదాపు ఫిష్ 2 కిలోలు. 2 కిలోల ఫిష్కి సరిపడా నూనె పోసేస్తున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. నేను కొంచెం నూనె ఎక్కువే వాడతాను. ఇంకా నాన్ వెజ్ కర్రీస్ అంటే కొద్దిగా రోజు వాడకం కన్నా ఇంకొంచెం ఎక్కువే వాడుతూ ఉంటా. ఆల్రెడీ మ్యారినేట్ చేయడానికి వాడాను. మళ్ళీ ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసాను. దీనికి పోపు గింజలు అవన్నీ ఏం అక్కర్లేదండి. డైరెక్ట్ ఉల్లిపాయలు నూనె కాగాక వేసుకుంటే సరిపోతుంది. ఈ గానుగ నూనె ఎక్కువ పొగలు రాకుండా కొద్దిగా వేడైతే సరిపోతుంది నూనె. గానుగపల్లి ఒక 3 ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకొని కట్ చేసుకున్నాను. ఈ చేపల కూరకి ప్రత్యేకంగా చందమామ చేపలకి ఉల్లిపాయల పేస్ట్ ఏం అక్కర్లేదు. మామూలుగా కూడా నేను ఉల్లిపాయ పేస్ట్ వెయ్యను, కానీ చాలామంది వేసుకుంటారు చేపల కూర అనగానే. దీనికైతే అవసరం లేదు. ఉల్లిపాయలు, పసుపు, కొద్దిగా ఉప్పు వేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. 1/2 స్పూను పసుపు. ఆల్రెడీ నేను చేపల్లో మ్యారినేట్ చేయడానికి పసుపు వాడాను కదా, పోపు కోసం ఇది వాడుతున్నాను. అలాగే 1/2 స్పూను ఉప్పు వేసి కాసేపు మూత పెట్టేసి మగ్గనిస్తే అప్పుడు మనము పులుసు పోసుకోవచ్చు. చందమామ చేపలు చిన్నవి కాబట్టి పులుసు పోసినాక చేపలు వేద్దాం ఇందులో. లేకపోతే కూర అంతా కూడా కొంచెం గుజ్జు గుజ్జుగా తయారవుతుంది. అందుకని పులుసు పోసినాక చేప ముక్కలు వేయాలి. టెంకకి మాత్రం ప్రత్యేకంగా ఈ చెక్క స్పూన్నే వాడతాను. స్టీల్ స్పూన్ మాత్రం వాడను. ఎందుకంటే దీనికి అంచులకి తగిలి మళ్ళీ టెంక పాడైపోతుందని చెప్పేసి నేను ఎప్పుడు ఇదే వాడుకుంటాను. కాసేపు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసుకుందాం. ఈలోపు చింతపండు పులుసుని పిసికేస్తాను. నిన్న మా ఊరు వెళ్తే మా టెనెంట్ అమ్మాయి ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టింది నాకు. చిన్న పాప. ఉల్లిపాయ ఉడికిందో లేదో. ఓకే అండి, ఉల్లిపాయ బాగానే మగ్గిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవచ్చు. చింతపండు పులుసు మసులుతూ ఉంటే చందమామను వేసిద్దాం. ఇంకా కొంచెం తర్వాత ఉప్పు, కారం, పులుపు అన్నీ మళ్ళీ చూసుకొని పులుపు కావాలనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పులుసు ఇలా మసులుతూ ఉంటే మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చందమామ చేపలను ఇందులో వేసుకుందాము. నా టెంక చాలా పెద్దది. మొత్తం 2 కేజీల ఫిష్ కూడా ఇందులో ఉడికిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఉప్పు, కారము, పులుపు అన్నీ సరిపోయినాయా లేదో చూసుకొని ఇంకొంచెం ఎసరు పోసుకుంటే చేపలు ఫ్రీగా ఉడుకుతాయి. చూడండి ఫిష్ అంతా కూడా ఇట్లా ఉడికిపోతుంది.
ఇప్పుడు ఉప్పు, కారము, జీలకర్ర మెంతుల పొడి, దీంట్లో వేయాల్సిన ఐటమ్స్ అన్నీ వేసినాను. ఇది జీలకర్ర మెంతుల పొడి నేను చేసి పెట్టుకుంటాను. జీలకర్ర, మెంతులు, ధనియాలు 3 కలిపేసి సమపాలలో పొడి చేసి పెట్టుకుంటాను. ఇదొక 2 టేబుల్ స్పూన్లు పట్టింది. కేజీకి 1 టేబుల్ స్పూన్ అనుకోండి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్ల పొడి ఇందులో వేసిన. ఇది వేస్తేనే దీని ఆరోమాతోనే చేపల కూరకి మంచి సువాసన వస్తుంది, టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఇక ఈ నూనె అంతా ఇట్లా తేలేదాకా ఉడికించుకున్నాం అనుకోండి, మస్తు ఉంటుంది చేపల కూర. ఇంకా చూడండి ఎలా నూనె తేలిందో ఉడికేసి. ఇప్పుడు దాదాపు కూర అయిపోయినట్టే. ఇది ఇలా రెడీ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది. ఇప్పుడు ఇలా స్టీల్ స్పూన్ వాడేసుకుంటే బాగుంటుంది, ముక్కలు విరిగిపోకుండా చక్కగా వస్తాయి. చేపల కూరలో ముఖ్యమైన టెక్నిక్ ఏంటంటే ముక్కల్ని తీయటంలో ఉంటుంది. ఇలా విరిగిపోకుండా చక్కగా ముక్కల్ని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇది ఒక 3 రోజులైనా కూడా వెనకట ఉండేది చేపల పులుసు కూర అంటే. మా నాయనమ్మ అయితే మొత్తము ఎసరుతోనే తినేది. ఇంత చేపల ఎసరు ఉంటాయి అని చెప్పేసి అడిగి మరీ వేయించుకొని తినేది అన్నం అంతా కూడా. ఈ రోజుల్లోనైతే అన్నీ మనకు ఆర్గానిక్ కావు కాబట్టి 2 డేస్ అయితే డెఫినెట్గా ఉంటుంది కర్రీ. ఎంత చల్లారితే అంత టేస్ట్ ఉంటుంది కూర. వేడివేడిగా ఎప్పుడు కూడా చేపల కూర టేస్ట్గా ఉండదు. మరి మీరు కూడా ఒకసారి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇగబ్బా చేపల కూర ఎట్లా ఉందో టేస్ట్ చెప్పు. కళ్ళు తాగేసి పొద్దున 8 గంటలకు కళ్ళు తెచ్చుకున్నావు. ఎట్లుందో చెప్పు ఇప్పుడు. మస్తు ఉందా? ఓకే. కూర మా వారు చూడండి ఇష్టమైన చేపల కూరని ఎట్లా తింటున్నాడో. ముళ్ళు తీయకుండా మంచిగా బలపాలు తిన్నట్టు తినేసాడు. చిన్నపిల్లలు బలపాలు మింగినట్టు ముళ్ళతో సహా. ఎట్లా ఉంది కూర? అన్ని సరిపోయినాయా? ఓకే, థ్యాంక్ యూ. నీకు కూడా టేస్ట్ మేనేజర్. టేస్టింగ్ కూడా మేనేజర్స్ ఉంటారబ్బా.